ఆల్ ద డిఎస్సి వారియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము మ్యాథ్స్ శాతాలు టాపిక్లో భాగంగా మన టెస్ట్ ఫ్రీ రీజన్ టెస్ట్ సిరీస్లో మనము మ్యాథ్స్ టెస్ట్ 6లోకి అయితే వచ్చేసాము. సో నిన్న కొంచెము ఆ టెస్ట్ 5 అనేటువంటిది మొత్తము సొల్యూషన్స్ తోటి ఎక్స్ప్లెనేషన్ తోటి వీడియో రికార్డ్ చేయడానికి నాకు కొంచెం కుదరలేదు నిన్న. సో దట్స్ వై నేను అది షార్ట్స్ రూపంలో పోస్ట్ చేసి నేను సొల్యూషన్స్ కూడా మన కమ్యూనిటీ ట్యాబ్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ క్వశ్చన్స్ చూసి మీరు సొల్యూషన్స్ చేసి మీరు ఆన్సర్ని మన ఈ కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి సొల్యూషన్స్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. సో సొల్యూషన్స్ పరంగా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, మనం వాటిని క్లారిఫై చేద్దాము. అలాగే మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయినట్టయితే మీకు అక్కడ కూడా సొల్యూషన్స్ అండ్ టెస్ట్‌లకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మన షెడ్యూల్ అండ్ అలాగే మన ఈ కంటెంట్ పరంగా మనకి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, నా నోట్స్, పీడిఎఫ్స్ అలాంటివన్నీ మన ఛానల్‌లో పెడతా ఉంటాను కాబట్టి మీరు అక్కడ జాయిన్ అయిపోయినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సో మీరు వీడియోని చూస్తున్నారు కానీ టెస్ట్ రాస్తున్నారు చాలామంది, వీడియోని లైక్ చేయట్లేదు. మీరు వీడియోని లైక్ చేసినట్లయితే అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది దాన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రత్యేకించి ఎవరికి షేర్ చేయకపోయినా మీరు ఆ లైక్ సింబల్‌ని నొక్కడం ద్వారా అదేమవుతుందంటే ఎక్కువ మందికి, అంటే ఎక్కువ అది స్పాన్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ మంది యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టెస్ట్‌లు అనేటువంటివి ప్రిపేర్ చేయడానికి లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అయితే నేను పెట్టాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఈ పీపీటీ ప్రిపేర్ చేసుకోవడం కానీ, వీడియో రికార్డ్ చేయడం మళ్ళీ, సో అదంతా చాలా టైమ్ టేకెన్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి దాన్ని కొంచెము అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో వీడియోని అయితే చివరి వరకు చూసి లైక్ చేయండి, మీరు మర్చిపోవద్దండి. ఓకే రైట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ టెస్ట్. ఆల్రెడీ 5th క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ప్లేలిస్ట్ చేసి ఉంచాను ఇబ్బంది లేకుండా. సో మీరు అక్కడ నుంచి ఆ టెస్ట్లన్నీ రాసేయచ్చు. ఆల్రెడీ మ్యాథ్స్ కూడా 5 టెస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈరోజు 6th టెస్ట్లోకి అయితే వచ్చేసాము. అండ్ ఇంకా మనకి నోటిఫికేషన్ అనేటువంటిది డిలే అనేది ఉండదు. సో ఇంకా ఎవరైనా లేజీ మూడ్లో వచ్చిన తర్వాత చదువుదాంలే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెము మేల్కోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. సో ఎందుకంటే ఈరోజు కూడా మనము పేపర్లో న్యూస్ అయితే చూసాము. సో నెక్స్ట్ మంత్లో మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ నోటిఫికేషన్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. ఎందుకు అనంటే మనకి లేట్ అవ్వాల్సిన టెట్ రిజల్ట్ కూడా వాళ్ళు ఇంకా 10 డేస్ ముందుగానే ఇచ్చేశారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి గవర్నమెంట్ ఎంత స్పీడప్‌గా ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేస్తుంది అని. సో ఈ రోజు కాకపోతే ఇంకో రోజు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది మీ చేతుల్లో ఉంది. అది మీరు చేసుకోవాల్సిన పని. ఓకే. ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారంగా మీరు ఫాలో అయినట్లయితే ఇన్ టైమ్‌లో మీకు సిలబస్ కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. మన ఫ్రీ రివిజన్ టెస్ట్ అనేటువంటివి యూజ్ చేసుకోండి. ప్రాక్టీస్‌కి వెరీ వెరీ హెల్ప్‌ఫుల్ ఇవి. సో మీరు కంటెంట్ చదవండి, మా టెస్ట్ సిరీస్ అనేటువంటివి రాయండి. అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేటువంటిది మిస్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే 100% ఉండదు. ఓకే రైట్. మనము టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో 785% ఆఫ్ 64 ప్లస్ 36% ఆఫ్ 785 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటున్నారు. సో ఈ క్వశ్చన్కి అర్థం ఏంటి అసలు అని అంటే, 64లో 785% మరియు ఈ 785లో 36% ఎంత అని అడుగుతున్నారు. సో ఈ రెండు కలిపితే దీంట్లో ఇంత శాతము, దీంట్లో ఇంత శాతం కలిపితే ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో దీన్ని కనుక ఒకసారి చేస్తే, దీన్ని చాలామంది ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడ ఫస్ట్ స్టెప్స్ అనేటువంటివి వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఎలా చేస్తారు, మీరు ఎలా చేస్తారు, దీన్ని ఎలా చేయాలనేటువంటిది చెప్తాను. సో 785% అంటే ఏమని అర్థం మనకి, 785/100 అని అర్థం. పర్సెంట్ అంటే 100 కదా. సో హాఫ్ అంటే ఏంటి, ఇంటూ అని అర్థం. ఓకే. 64కి 64 అలాగే వేస్తాం. రైట్. నెక్స్ట్ ఈ ప్లస్కి ప్లస్ వేస్తాం. అలాగే 36% అంటే ఎంత, 36/100. ఓకే రైట్. ఇక్కడ హాఫ్ అంటే ఇంటూ, మళ్ళీ 785 అలాగే వేస్తాం. ఇప్పుడు చాలామంది దీన్ని ఏం చేస్తారు, ఇక్కడే క్యాన్సిలేషన్ చేసుకొని మళ్ళీ వచ్చిన దాన్ని ఇంటూ చేసుకొని, సో అదంతా వరకు ఎంత, మీరు క్యాన్సిలేషన్ మెథడ్లో ఇది చేసి చూడండి ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుందో. దీన్ని సింపుల్గా ఎలా చేయాలి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం, అందరికీ సింపుల్ వేలోనే, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ప్రాసెస్ ప్రకారంగా ఇబ్బంది పడకుండా ఇక్కడ ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి 785/100 అనేటువంటి ఫ్రాక్షన్ ఉంది. ఇక్కడ కూడా మనకి 785/100 అనేటువంటి ఫ్రాక్షన్ ఉంది. మనం ఏం చేస్తాం, ఈ రెండిట్లో దీన్ని కామన్ తీసేస్తాం. ఓకే. ఇది బయటకు వచ్చేస్తుంది. కామన్ తీసేస్తే మనకి ఇందులో ఏం మిగిలింది, 64 ప్లస్కి ప్లస్ అలాగే వేస్తాము. ఇక్కడ ఏం మిగిలింది, 36 అనేటువంటిది మిగిలింది. సో అయిపోయింది. ఇక్కడ కామన్ తీసేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ స్టెప్ ఇక్కడ రాద్దాం చూడండి. 785/100. సో మనకి 64 + 36 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే 100 వస్తుంది. అవునా. ఇప్పుడు ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఎంత, 785. సో ఎంత సింపుల్గా ఆన్సర్ అయిపోయిందో చూడండి. ఓకే రైట్. ఈ టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయడంలో ఇది కొంచెం చాలా టైం టేకెన్ అవుతుంది. నాకున్న టైం అవైలబిలిటీలో నేను మీకు ఈ ఫ్రీ సర్వీస్ కంపల్సరీ అందించాలి నా వంతుగా అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను ఇవి చేస్తున్నాను. నా వల్ల ఎంతో కొంతమందికి ఇది హెల్ప్ఫుల్ అవ్వాలి. ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి కంటెంట్ వరకు పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వాలి అనేటువంటిదే నా మోటివ్. సో దాంట్లో భాగంగానే నాకున్న టైం అవైలబిలిటీలో నేను ఇవి చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఆప్షన్స్ రాయడానికి ఇక్కడ కుదరలేదు. మీరు ఏం చేస్తారంటే, క్వశ్చన్ ఒకసారి చదువుకొని వీడియోని కొంచెం సేపు పాజ్ చేసుకొని మీరు ప్రాసెస్ చేయండి. మీరు ప్రాసెస్ చేసిన తర్వాత మనం చేసే ప్రాసెస్ ఆన్సర్ని ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే రైట్ నాన్న. సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తే, క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 12 కిలోమీటర్స్లో 12 కిలోమీటర్లలో 34% ఎంత అని అడుగుతున్నారు. సో మనం దీన్ని ఎలా చేయాలి, ఫస్ట్ మనము ఈ 12 కిలోమీటర్లు ఉందా, ఈ 12 కిలోమీటర్లు అంటే ఎంత అనేటువంటిది రాసుకోవాలి. సో మనం జస్ట్ 12 అయినా వేసుకోవచ్చు. సో 12 కిలోమీటర్లు అంటున్నారు కాబట్టి 12 కిలోమీటర్లు లో
లో అంటే ఇంటూ, సో 34% ఎంత అని అడుగుతున్నారు. 34% అంటే 34/100. ఓకే, ఈ 34/100. సో మనం ఇప్పుడు ఇక్కడ దీన్ని 4తో చేస్తే 4 3 జా 12, 4 2 జా 8 అండ్ 4 5 జా 20. సరిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ రైట్ 3తో మల్టిప్లై చేస్తే 3 4 జార్ 12 అవుతుంది. సో ఈ 3తో అనమాట. 3 3 జార్ 9 1 10 అవుతుంది. 110/25 ఇలా మనకి ఫ్రాక్షన్స్లో వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది, పాయింట్స్లో వస్తుంది అనమాట డివిజన్ చేస్తే. ఇలా కాకుండా మనం దీన్ని ఏం చేయాలి అని అంటే, అందుకే దీన్ని మనము నేను అందుకే 2 ప్రాసెస్లు చెప్తున్నాను మీరు ఎలా చేస్తారు అనేటువంటి దాన్ని బట్టి. ఓకే, ఈ 12 కిలోమీటర్స్ని మనం ఏం చేస్తాము అని అంటే మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్లలోకి మార్చుకుంటాం. ఒకసారి దీన్ని మీటర్లోకి మార్చాలంటే 12 కిలోమీటర్లను మీటర్లోకి మార్చాలంటే 1 కిలోమీటర్కి ఎన్ని కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు. సో 1000తో మల్టిప్లై చేయాలి. 1000తో మల్టిప్లై చేసిన తర్వాత ఇది మీటర్లలోకి వస్తుంది. అవునా, మీటర్లలోకి వచ్చిన దాన్ని మళ్ళీ మనం సెంటీమీటర్లలోకి మార్చాలి. సెంటీమీటర్లలోకి మార్చాలంటే 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు. సో ఈ 100 నెంబర్తో మనం దీన్ని ఏం చేస్తామనంటే మల్టిప్లై చేస్తాం. ఓకే రైట్, ఇంటూ 100. సో ఇక్కడ లో ఉంది కదా, లోకి మనము ఇంటూ వేస్తాం. ఓకే, లోకి అంటే ఇప్పుడు ఇదంతా మనకి ఏమైంది, సెంటీమీటర్లలో మారిపోయింది. ఓకే, ఇంటూ అండ్ 34% అంటే 34/100 వేస్తాం. రైట్, ఈ 34/100లో ఇక్కడ 2 జీరోస్ ఆర్ ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది మనకి, 12 ఇంటూ 1000 కదా. సో ఈ 12 ఇంటూ 1000 ఇంటూ 34 అనేటువంటిది మిగులుతుంది. సో దీన్ని మనము సింపుల్గా కనుక సింప్లిఫై చేసేస్తే, ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే 12 1 జార్ 12, ఈ 3 జీరోస్. సో సింపుల్గా మల్టిప్లై అని అంటే అదే నెంబర్ వస్తుంది, పక్కన జీరోస్ వస్తాయి, అంతేం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 34 అలాగే ఉంటుంది. దీన్ని కనుక సింప్లిఫై చేస్తే 12 000 ఇంటూ 34. సో 34 0 0, 34 0 0, 34 0 0, 3 జీరోస్ వచ్చినాయా. 34 ఇంటూ 2 చేస్తే మనకి 68 వస్తుంది. సో 6 ఇక్కడ 8, 34 1 34 ఒక 6 ఎంత అవుతుంది, 40 అవుతుంది. ఓకే, టోటల్లీ మనకి ఇది ఎన్ని సెంటీమీటర్లు అంట, 4,08,000 సెంటీమీటర్లు. ఓకే, 4,08,000 సెంటీమీటర్లు దీనికి ఆన్సర్ అనమాట. సెంటీమీటర్లలో కిలోమీటర్లలో చెప్తే మనకి ఏమొస్తుందంటే అది పాయింట్స్లో వస్తుంది. మనకి ఇది ఇక్కడ అది చేయడం అనేటువంటిది క్యాలిక్యులేషన్ మనకి లెంది అవుతుంది. సో మనం ఇలా దీన్ని సెంటీమీటర్లలో మార్చేసుకుంటే, అంటే మనకి క్వశ్చన్లో ఆప్షన్స్ని బట్టి ఇచ్చిన దాన్ని బట్టి మనము మీటర్స్లో చెప్పాలా, సెంటీమీటర్స్లోనా ఆర్ మీటర్స్లోనా అనేటువంటిది చూసుకొని, కిలోమీటర్స్లో అయితే నేను ముందు చేసిన ప్రాసెస్లో చేయాలి, సెంటీమీటర్స్లో అయితే మనము ఈ ప్రాసెస్లో చేయాలి. ఓకే, దీనికి మొత్తం మీద దీనికి 4,08,000 సెంటీమీటర్లు అనేటువంటిది దీని ఆన్సర్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సో ఒక భిన్నం యొక్క లవాన్ని 25% తగ్గించి హారాన్ని 10% పెంచితే ఆ భిన్నము 75/88 అవుతుంది. అయితే మొదట ఆ భిన్నము ఎంత అని అడుగుతున్నారు. సో వెరీ సింపుల్ క్వశ్చన్, ఇబ్బంది పడాల్సినటువంటి పనేం లేదు. ఇక్కడ కనుక చూస్తే ఒక భిన్నం అంట, ఫస్ట్ ఒక భిన్నము ఏంటి, భిన్నం అంటే మనకి బై ఫామ్లో ఉంటుంది. అవునా, న్యూమరేటర్ బై డినామినేటర్. సో భిన్నం ఎంతో మనకు తెలియదు, x/y అనుకున్నాం. ఈ భిన్నాన్నంట ఏం చేశారంట, లవాన్ని 25% తగ్గించారు. అంటే ఇది మొత్తం 100 అనుకుంటే లవంలో ఉన్నది 25% తగ్గిస్తే 75 ఉంటుంది. అవునా, సో 75x బై హారాన్ని ఏం చేశారు, 10% పెంచారు. అంటే హారం 100 అనుకుంటే 100ని 10% పెంచితే 110% అవుతుంది. ఓకే, 110y అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది దేనికి ఈక్వల్ అయిందంట అని అంటే 75/88కి ఈక్వల్ అయిందంట. ఓకే, ఈక్వల్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇదేమవుతుందనంటే ఇప్పుడు ఇక్కడ ఈ x/y ఉంది కదా, ఈ x/y పార్ట్ని అలాగే ఉంచుకొని మనము ఏం చేస్తాము, ఈ 75/110 అనేటువంటి దాన్ని ఇటువైపు పంపించాలి. ఇటువైపు పంపిస్తే 75/88 అవతలది అలాగే ఉంటుంది. ఇది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇంటూలోకి వస్తే ఈ భిన్నం అనేటువంటిది తిప్పి పడుతుంది. ఓకే, రివర్స్ అవుతుంది. సో భిన్నం అనేటువంటిది రివర్స్ అవుతుంది మనకి. అప్పుడు ఈ 75 క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనము 11తో మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 11 1 జార్ 11 0, 11 8 జార్ 88. నెక్స్ట్ 2 4 జార్ 2 5 జార్. ఓకే, మనకి ఇక్కడ ఏం మిగిలింది, పైన 5 వచ్చింది, కింద 4 వచ్చింది. సో మొదట్లో ఆ భిన్నం ఎంత అని అంటే మనకి 5/4. ఓకే, మొదట్లో ఆ భిన్నం ఎంత అంటే దీనికి ఆన్సర్ 5/4 అనమాట. రైట్, సో మీరు ఒక్కసారి కొంచెం వీడియోని పాజ్ చేసుకొని మీరు సొల్యూషన్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. లేదు సొల్యూషన్ రాని వాళ్ళు డైరెక్ట్గా చూసేసి మీరు సొల్యూషన్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్ నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక వ్యక్తి తన ఆదాయంలో 20% ఆహారానికి, 30% ఫీజుకు, 10% బట్టలకు మరియు 15% ఇంటి అద్దెకు ఖర్చు చేస్తే ఇంకా 1500 అనేటువంటిది అతని దగ్గర మిగిలింది. అయితే అతని ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. సో దీన్ని కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ ఎలా చేయాలి. సో ఒక్కసారి అతని ఖర్చు అంతా మనం లెక్కేస్తే 20% అంట, ప్లస్ 30%, ప్లస్ 10%, ప్లస్ ఇక్కడ 15%. సో ఇదంతా మనకి ఎంత పర్సెంట్ అవుతుంది, 20 ఒక 30 50, ఇక్కడ 10 60 15 75% అవుతుంది. అంటే ఈ 75% అనేది మొత్తం మీద అతను చేసేటటువంటి ఖర్చు. అవునా, సో ఇదంతా మొత్తం అతను చేసేటటువంటి ఖర్చు. మరి
ఇప్పుడు మనకి శాలరీ అనేటువంటిది ఏదైనా కానీ ఎంత ఆదాయమైనా మనం 100%కి తీసుకుంటే 100%కి తీసుకుంటాం. ఓకే. ఈ 100%లో ఇతను ఏం చేస్తున్నాడు 75% ఇక్కడ ఖర్చు చేసేస్తున్నాడు. ఖర్చు చేసిన తర్వాత అతను 75% ఖర్చు చేస్తున్నాడంటే మిగిలినటువంటి 25% అది పొదుపు కిందకే వస్తుంది కదా! అవునా? సో, 75% ఖర్చు చేస్తున్నాడు. 25% అతను పొదుపు చేస్తున్నాడు. సో, ఈ పొదుపు అనేటువంటిది ఏంటి? అతని దగ్గర మిగిలింది కదా! సో, ఖర్చు అంతా పోంగా అతని దగ్గర 1500 మిగిలింది. ఆ 1500 మనకి 25% పొదుపు అనమాట. సో, ఇక్కడ గనుక చూస్తే ఇప్పుడు ఈ 1500 అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎంతకి ఈక్వల్ అంటే 25%కి ఈక్వల్ మనకు. అవునా? 25%కి ఈక్వల్. అయితే అతని ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. సో, ఆదాయం ఎంత టోటల్లీ 100% కదా! టోటల్ ఆదాయం 100%. ఇప్పుడు 25% అనేటువంటిది సో, ఇక్కడ ఈ 25% అనేటువంటిది మనకి 1500కి సమానమైతే 100% ఎంత అవుతుంది? ఇప్పుడు 25% మనకు 1500 అంటే 100% పర్సెంటేజ్ పెరిగినప్పుడు ఇక్కడ వాల్యూ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అవునా? సో, ఈ ఎక్కువ తక్కువ సూత్రం అనేటువంటిది మనకి ఎన్ని చోట్ల యూజ్ అవుతుందంటే అన్ని చోట్ల యూజ్ అవుతుంది మనకు. ఓకే. మనము దీన్ని కరెక్ట్‌గా వాడాలి. సో, ఇప్పుడు 100% అనేది ఎక్కువే అవుతుంది. ఎక్కువైతే సూత్రం ఏంటి? ఎక్కువ బై తక్కువ. ఎక్కువ ఏంటి? 100. తక్కువ ఏంటి? 25 ఇంటూ మిగిలిందేంటి? 1500. ఓకే. రైట్. ఇప్పుడు ఇక్కడ 25 వన్స్ ఆర్ 25 ఫోర్స్ ఆర్ సరిపోయిందా? ఇక్కడ 15 ఫోర్స్ ఆర్ 60 అండ్ ఈ 2 జీరోస్ మల్టిప్లై చేస్తే ఈ రెండిటిని. ఓకే. మొత్తము అతని సాలరీ అనేటువంటిది ఎంత? మొత్తం అతని ఆదాయం ఎంత అనంటే 6000. రైట్. మీకు ఈ సొల్యూషన్ అర్థమైందా? ఒకసారి నోట్ చేసుకొని ట్రై చేయండి మీరు చేయడానికి అండ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఏం లేదు మనం పర్సెంటేజెస్ అన్నీ యాడ్ చేసాం. యాడ్ చేస్తే 75% వచ్చింది. అది అతని ఖర్చంట. అతని దగ్గర 1500 ఇంకా మిగిలింది ఎక్స్‌ట్రాగా. మిగిలి ఉన్నదాన్ని ఏమంటున్నాం మనము పొదుపు అంటున్నాం. అది పర్సెంటేజ్‌లో చెప్తే ఎంతొస్తుంది అనంటే మనకి 25% వస్తుంది. 75% ఖర్చు పోతే 100%లో మనకి 25% అనేటువంటిది పొదుపు కిందకి వస్తుంది. ఆ 25% అనేటువంటిది 1500కి ఈక్వల్ అయింది. అయితే మనం ఏం చేసాము ఆదాయం కాబట్టి 100% ఎంత అనేటువంటిది కనుక్కున్నాము. సో, 6000 అనేటువంటిది అతని సాలరీ అనమాట. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. రైట్. చక్కెర ధర 20% పెరిగినా ఒక కుటుంబ ఖర్చులో ఎటువంటి మార్పు ఉండకూడదంటే చక్కెర వాడకాన్ని ఎంత శాతం తగ్గించాలి అంటున్నారు. సో, ఫస్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ చక్కెర ధర రూ. 100 ఉండేది. ఓకే. ఫస్ట్ చక్కెర ధర రూ. 100 ఉండేది. ఈ రూ. 100 ఉండే చక్కెర ధర ఏమైంది అనంటే 20% పెరిగింది. 20% అంటే ఎంత? ఇప్పుడు మనం 100 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ శాతంలో డైరెక్ట్ నంబర్స్‌లో వచ్చేస్తుంది. సో, 20% అంటే 120 అయింది. ఇప్పుడు రూ. 100 అప్పుడు మొదట్లో రూ. 100 ఉన్నటువంటి చక్కెర కేజీ ఇప్పుడు ఎంత అయింది? 20% పెరిగిందంటే రూ. 120 అయింది. అవునా? సో, రూ. 120 అయింది. ఇప్పుడు ఈ రేషియో ఏమవుతుంది? 100:120 అవుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది అనంటే ఈ 20% చక్కెర ధర పెరిగినందుకు గాను వాళ్ళేం చేస్తున్నారు, కుటుంబ ఖర్చులో ఎటువంటి మార్పు ఉండకూడదు. ఇప్పుడు పోయిన నెల వాళ్ళు చక్కెర కోసం రూ. 100 ఖర్చు చేస్తే, ఈ నెల కూడా రూ. 100 ఖర్చు చేస్తున్నారు. అలా చేసినప్పుడు మనకి ఇప్పుడు పోయిన నెల కేజీ చక్కెర ధర రూ. 100 ఉంటే, ఈ నెల రూ. 20 పెరిగింది. రూ. 20 పెరిగినా కూడా మనం 120 ఇవ్వకుండా రూ. 100 ఏస్తే మనకి కేజీ చక్కెర వస్తుందా? రాదు. సో, కేజీ చక్కెర రాకుండా మనకేమవుతుంది, కొంత క్వాంటిటీ అనేటువంటిది చక్కెరలో తగ్గుతుంది. ఆ క్వాంటిటీ అనేది ఎంత తగ్గాలి అంటున్నారు. సో, చక్కెర వాడకం అనేటువంటిది ఎంత తగ్గాలి అని అడుగుతున్నారు. సో, ఇలాంటి క్వెషన్స్‌కి సింపుల్‌గా మీరు ఏం చేయాలంటే ఈ క్వెషన్స్ అనేటువంటివి మోడల్ గుర్తుపెట్టుకోవాలి. ఏం మోడల్ గుర్తుపెట్టుకోవాలి అనంటే చక్కెర ధర పెరిగి కుటుంబ ఖర్చులో ఎటువంటి మార్పు ఉండకూడదు. ఎటువంటి మార్పు ఉండకూడదు అనేటువంటిది కంపల్సరీ క్వెషన్‌లో మనకు మెన్షన్ చేస్తారు కాబట్టి మీరేం చేయాలి, ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు సింపుల్‌గా ఇలా రేషియో వేసుకోవాలి. మొదట్లో ఉన్నదానికి ఇప్పుడు పెరిగిన దానికి రేషియో వేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ అంటే ఏంటి? రివర్స్ కలిపి రివర్స్ దాన్ని తిప్పి రాయాలి. అప్పుడు ఏమవుతుంది 120:100 అవుతుంది. అవునా? ఇప్పుడు రెండిటికి డిఫరెన్స్ ఎంతొచ్చింది? 20 వచ్చింది. అవునా? 20 వచ్చింది. సో, 20 బై ఇప్పుడు పెరిగిందెంత? 120 అవునా? 120 మొత్తం ఇప్పుడు పెరిగిందైతే 120. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ పెరిగిన శాతం అయితే 20%. సో, మొత్తం ఎంత అయింది పెరిగి? 120 అయింది. ఇంటూ మిగిలిందేంటి ఇక్కడ 100. ఓకే. సో, ఈ స్టేట్మెంట్ ఒక్కటి కనుక మీరు రాసుకోవడం మీకు వచ్చింది అనంటే లెక్క అయిపోయినట్టే. ఓకే. ఈ 0కి క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s ఆర్ 2 6 ఆర్. సో, ఇక్కడ మనకి 100/6 వస్తుంది. 100/6 వచ్చినప్పుడు 2 3s ఆర్ 2 5s ఆర్ 10 0. సో, టోటల్‌గా మనకి 50/3 వస్తుంది. ఈ 50/3ని మనము సాల్వ్ చేసినట్లయితే భాగాహారం రూపంలో సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది అనంటే 16 2/3% అనేటువంటిది వస్తుంది. సో, ఈ రెండిటిని మీరు భాగాహారం చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. లేదంటే ఇక్కడ చేస్తాను చూడండి. 50ని 3తో డివైడ్ చేయాలి. చేస్తే 3 1s ఆర్ 3 అవుతుంది. సో, 2 మిగులుతుంది. 0 కిందకొస్తుంది. 3 6 ఆర్ 18 అవుతుంది. ఇక్కడ 2 డినామినేటర్ వస్తుంది. 16 2/3 అనమాట. ఓకే. 16 2/3% అనేటువంటిది చక్కెర వాడకం అనేటువంటిది తగ్గించాలి. ఓకే. ఆ స్టేట్మెంట్ ఒకటి ఏం లేదు. ముందు ఎంతుంది 100 పెరిగింది ఎంత 20 యాడ్ చేసి 120 వేస్తాం. 100:120. దీన్ని ఏం చేయాలి రివర్స్‌లో వేయాలి. అంటే దాన్ని ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ చేసి 120:100 అని రివర్స్‌లో రాయాలి. రాస్తే మనకి పెరిగింది ఎంత 20 పైన వేసుకుంటాము.
పెరిగిన తర్వాత అది ఎంత అయింది 120 అయింది కింద వేసుకుంటాము. సో ముందు ఎంత ఉంది 100 ఉంది. సో ఇంటూ 100 వేస్తాం. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి సింపుల్గా ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూస్తే ఒక సంఖ్య, ఆ సంఖ్యలో 25% కన్నా 150 ఎక్కువ అంట. అయితే ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో మనం క్వశ్చన్ని చూస్తూనే మనం స్టేట్మెంట్ వేసుకోవాలి. ఏంది ఒక సంఖ్య ఏంటో మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటాం. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఏంటంట, ఆ సంఖ్యలో 25% అంట. అంటే ఎక్స్లో 25% అంటే 25/100. ఓకే. 25/100 దానికంటే ఎంత ఎక్కువ అంట, 150 ఎక్కువ. ఎక్కువ అంటే ప్లస్ 150. ఓకే. రైట్. ప్లస్ 150, 150 ఎక్కువ. అయితే ఆ సంఖ్య ఎంత అంటున్నారు. ఇప్పుడు ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేసేస్తే మనకు ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది. సో 25 1 25, 25 4 100. ఇప్పుడు ఇక్కడ x/4 ప్లస్ 150 అనేటువంటిది మనకి మిగిలింది. మిగిలితే మనం ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తాం. 4కి ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే 1 అనుకుంటాం. సో 4కి 1కి ఎల్సిఎం చేస్తే మనకి 4 వస్తుంది. సో మనకి ఇక్కడ x/4 ఇంటూ 4 ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుంటాం కదా. 4 క్యాన్సిల్ అయితే మనకి స్టార్టింగ్లో ఇక్కడ ఎక్సే మిగులుతుంది ఫస్ట్ ఫ్రాక్షన్కి. ప్లస్ ఇక్కడ 150 ఉందా, 150/1 ఏం లేకుంటే బై 1 కదా. సో అంటే ఉన్నా లేకపోయినా ఒకటే. 150ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 600 అనేటువంటిది వస్తుంది. అవునా, 600 అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూస్తే దీన్ని ఏం చేయాలి అని అంటే ఇటువైపు ఎక్స్ ఉంటుంది కదా మనకి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 600/4. ఇప్పుడు ఇది కింద డినామినేటర్లో ఉంటే ఇటువైపు వెళ్తే మనకి ఇంటూలోకి వస్తుంది. అంటే అది 4x అవుతుంది. ఇటువైపు 4x అవుతుంది. ఓకే. 4x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 600. అవునా. సో రైట్. ఇప్పుడు ఈ ఎక్స్ అనేటువంటిది ఇటువైపు వస్తుంది. అంటే ఎక్స్లన్నీ ఒకవైపు, నెంబర్స్ అన్నీ ఒకవైపు. 4x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 600 అవుతుంది. 4xలో ఎక్స్ పోతే ఎంత, 3x ఈజ్ ఈక్వల్ టు 600. ఇప్పుడు 3తో క్యాన్సిలేషన్ చేస్తే 3 1 జార్ 3, 3 2 జార్ 6, 00. ఎక్స్ ఎంత 200. ఓకే. ఎక్స్ ఎంత 200. అంటే ఆ నెంబర్ ఎంత ఫస్ట్ మనకి 200. ఇప్పుడు మనం దీన్ని 200 కరెక్టా కాదా మనం ఒకసారి సింపుల్గా అంటే త్వరగా ఒక 1 మినిట్లో మనం దీన్ని చెక్ చేసేయచ్చు. ఎలా చెక్ చేయాలి అని అంటే చూడండి, ఎక్స్ అనేది మనకి ఎంత వచ్చింది, 200 వచ్చిందా. ఇప్పుడు ఒక సంఖ్య అంటే 200 కదా మనకు వచ్చిన ఆన్సర్. ఆ సంఖ్యలో 25% అనేటువంటిది, అంటే ఈ సంఖ్యలో 25 ఎంత, ఈ సంఖ్యలో 25% అంటే ఎంత, 50 అవుతుంది. అవునా. 50 25% కన్నా 150 ఎక్కువ. అవునా. ఇప్పుడు ఈ 200 అనేటువంటిది 25% కంటే కూడా 150 ఎక్కువే ఉంది కదా. ఇప్పుడు ఈ సంఖ్యలో 25% అంటే 50 అవుతుంది. దానికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది, 50 కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది అని అంటే 150 ఎక్కువ ఉంది. సరిపోయింది కదా. సో ఇలా మనము దీన్ని ఈ క్వశ్చన్ని మనము ఇలా చెక్ కూడా చేసుకోవచ్చు. సో అవసరం లేదు చెకింగ్ అనుకుంటే మనకి ఇక్కడ వరకు మనం చేస్తే సొల్యూషన్ అనేటువంటిది మనకి కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి జీతము 30% పెంచి వెంటనే 30% మళ్ళీ తగ్గించేశారు. అయితే అతని జీతము 810 రూపాయలు తగ్గింది. అయితే మొదట అతని జీతం ఎంత అని అడుగుతున్నారు. సో ఇలాంటి పర్సెంటేజెస్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో ఈ సింపుల్గా ఒక స్టెప్లోనే అయిపోతుంది సొల్యూషను. సో చూద్దాము ఎలా చేయాలనేటువంటిది. ఒక వ్యక్తి జీతం మనకి ఎంతో తెలీదు, 100 అనుకుంటాం. ఓకే. 100% అనమాట. దీన్ని ఏం చేశారు, ఫస్ట్ 30% పెంచారు. 30% పెంచితే 130 అయింది. ఓకే. 130/100 వేస్తాం. ఇంటూ ఈ స్టెప్స్ అనేటువంటివి ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే కష్టపడాల్సిన పని లేదు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఓకే. మ్యాథ్స్ వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. రైట్. నెక్స్ట్ వెంటనే ఏం చేశారు, 30% తగ్గించారు. 30% తగ్గిస్తే 100లో 30 తగ్గిస్తే ఎంత, 70/100. ఓకే. రైట్. ఇప్పుడు ఇది ఎంత అయిందంట ఇలా తగ్గించాక 810 రూపీస్ అయిందంట. 810 రూపీస్ అయిందంట. సో ఇది మళ్ళీ వేద్దాము కావాలంటే. ఇక్కడ వరకు మనము సాల్వ్ చేద్దాం ఫస్ట్. 100 పోతుందా, ఇక్కడ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో 13 7 ఎంత, 91 వస్తుంది. ఓకే. 91%. ఫస్ట్ ఏమో 100% ఉంది, ఇప్పుడేమో 91% అయింది. ఓకే. సో ఎంత తగ్గింది, 9% అనేటువంటిది తగ్గింది. ఓకే. ఎంత తగ్గింది, 9% అనేటువంటిది తగ్గింది. కానీ అతను క్వశ్చన్లో ఏమంటున్నారు, 810 రూపాయలు తగ్గింది అంటున్నారు. ఓకే. అంటే ఈ 9% అనేటువంటిది 810 రూపాయలకి సమానము. రైట్. ఇప్పుడు మనకేం కావాలి, అతని జీతం ఎంత, మొదట అతని జీతం ఎంత అనంటే మొదట ఎంత ఉంటుంది అతని జీతము, 100% కదా. అవునా. 100%. ఇప్పుడు 9% అనేటువంటిది 810 రూపీస్ అయితే 100% ఎంత అంటే ఎక్కువ అవుతుంది. అవునా. సో ఎక్కువైతే సూత్రం ఎక్కువ 100 తక్కువ 9 ఇంటూ 810. రైట్. 9 1 జార్ 9, 9 9 జార్ 81, 0. సో 100తో 90తో 100ని మల్టిప్లై చేస్తే మనకి 9000 వస్తుంది. ఓకే. 9000. అతని జీతం ఎంత స్టార్టింగ్లో అని అంటే మనకి 9000 రూపాయలు. రైట్. సో సొల్యూషన్ అయితే ట్రై చేయండి. చేయడానికి రాలేదు అని అనుకుంటే ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే వినేసేయండి. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి, సేమ్ క్వశ్చన్. దీన్ని మీరు ఖచ్చితంగా వీడియో పాజ్ చేసి మీరు దీనికి సొల్యూషన్ అయితే మీరు చేయండి. చేసిన తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. రైట్. శ్రవణ్ అనేటువంటి వ్యక్తి జీతము మొదట 30% పెంచారంట, మళ్ళీ వెంటనే 30% తగ్గించేశారంట. సో అతని జీతంలో మార్పు శాతం ఎంత అని అడుగుతున్నారు. జస్ట్ మనకి ఇక్కడ నెంబర్ ఏం అడగలేదు, అంటే జీతం ఏం అడగలేదు, మార్పు శాతం ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మొదట 100 ఉండేటటువంటి జీతంలో 30% పెంచారు. 30% పెంచితే 130/100 ఇంటూ మళ్ళీ 30% తగ్గించేశారు. తగ్గించేస్తే 70/100. 100లో 30 తీస్తే 70. సో
100 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 13 7 జార్ 91, 13 7 జార్ 91%. ఓకే. జీతంలో మార్పు శాతం అంటున్నారు. ఫస్ట్ 100% ఉండేటటువంటి జీతం ఇప్పుడు 91% అయింది. ఏమైంది 91% అయినప్పుడు ఇక్కడ 9% అనేటువంటిది తగ్గింది. ఓకే. జీతంలో ఏం మార్పు వచ్చింది అని అంటే 9% అనేటువంటిది తగ్గింది అని అర్థం. ఓకే. రైట్ నాన్న. సో ఇది ఇవాల్టి టెస్ట్ అయితే శాతాలకు సంబంధించి. నెక్స్ట్ టెస్ట్ మనకి నేను షెడ్యూల్లో ఇచ్చున్నాను. ఏంటి టాపిక్ అనేటువంటిది ఒకసారి చూసుకొని మీరు ప్రిపేర్ అయిపోండి. సో క్వెషన్స్ అన్నిటిని అటెంప్ట్ చేయండి. చివరి దాకా చూడండి. వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. మీరు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేటువంటిది ఇది నా మోటివ్ కాబట్టి. సో రైట్. అండ్ నెక్స్ట్ టెస్ట్ మళ్ళీ కలుద్దాం. ఓకే.